తమిళనాడు రాజకీయాల్లో మరో సినీ నటుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తిరుచి స్థానానికి జరిగే ఉప ఎన్నికలకు రాఘవ లారెన్స్ బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుచి ఈస్ట్ నుంచి లారెన్స్ పోటీ చేస్తారని ఇప్పటికే మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో దీనిపై ఆయన స్పందించారు. ప్రస్తుతం బెంచ్ సినిమా షూటింగ్ లో ఉన్నారని, జూన్ 11న ఉదయం 9:30 తన జీవితానికి సంబంధించిన కీలక ప్రకటన చేస్తానని వెల్లడించారు. అమ్మ ఆశీర్వాదంతో పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నానంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ తమిళనాడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చరణ్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. చరణ్, తమిళనాడు రాజకీయాల్లో మరో ఒక సంచలన ప్రకటన అయితే విడుదలయ్యే సందర్భాలు అయితే కనబడుతున్నాయి. అయితే ప్రముఖ కొరియోగ్రాఫర్, ప్రముఖ నటుడు అయినటువంటి రాఘవ లారెన్స్ రాజకీయంగా మరోసారి ఎన్నికలకు వచ్చి అతను ఎన్నికల్లో పోటీ చేస్తారనే ఒక వార్త అయితే కన్నా తమిళనాడు సోషల్ మీడియా అయితే కన్నా వైరల్ గా మారుతుంది. అయితే ఈ గత ఎన్నికల్లో టీవీకే పార్టీ అధినేత సీఎం విజయ్ తిరుచి నియోజకవర్గంలో పోటీ చేశారు. అక్కడ కూడా గెలుపొందారు. అయితే తిరుచి అదేవిధంగా ఆయన పోటీ చేసినటువంటి 2 స్థానాల్లో ఒక స్థానాన్ని ఎంచుకున్న తర్వాత తిరుచి ఈస్ట్ నుంచి అయితే ఆయన రాజీనామా చేసిన పరిస్థితి నెలకొంది. ఆ నియోజకవర్గంలో మరోసారి ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే తిరుచి ఈస్ట్ నుంచి రాఘవ లారెన్స్ పోటీ చేస్తారు అనే ఒక వార్త అయితే కన్నా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలోన పెద్దగా వైరల్ అవుతున్న నేపథ్యంలోనే అయితే రాఘవ లారెన్స్ ఇవాళ ఒక ఎక్స్ వేదికగా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. అయితే తన జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాన్ని జూన్ 11వ తేదీ ఉదయం 9:30 తన జీవితానికి సంబంధించిన ఒక కీలక నిర్ణయం ప్రకటిస్తానంటూ రాఘవ లారెన్స్ అయితే ట్వీట్ చేసిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆయన బెంచ్ సినిమా గటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా కూడా ఈ నెల 10వ తేదీకి పూర్తవుతుంది. అయితే 10వ తేదీ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత 11వ తేదీ తను ఒక నిర్ణయం తీసుకుంటాను, వారి అమ్మగారైనటువంటి వారి అమ్మ ఆశీర్వాదం తీసుకొని ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నాను అంటూ ఒక ఆసక్తికరంగా ఒక ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన పోస్ట్ అయితే కన్నా ఇవాళ సంచలనంగా మారింది. అయితే తమిళనాడు రాజకీయాల్లో కూడా ఖచ్చితంగా విజయ్ ఆశీర్వాదంతో టీవీకే పార్టీ నుంచి తిరుచి ఈస్ట్ లో రాఘవ లారెన్స్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అనే ప్రకటన అయితే కన్నా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ గా మారిన పరిస్థితి ఉంది. ఇవాళ రాఘవ లారెన్స్ ఎక్స్ వేదికగా అయితే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈస్ట్ నుంచి పోటీ చేస్తారు రాఘవ లారెన్స్ అంటున్నటువంటి వార్తలకు వివరణ ఇచ్చే విధంగా కూడా ఆయన ఇవాళ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ అయితే పెట్టారు. ఆ పోస్ట్ లో ఖచ్చితంగా ఆయన చెప్పినవి ఏమంటే, జూన్ 11వ తేదీ ఉదయం 9:30 నా జీవితానికి సంబంధించి ఒక కీలక ప్రకటన చేస్తాను అంటూ రాఘవ లారెన్స్ ఇచ్చినటువంటి ట్వీట్ అయితే కన్నా సంచలనంగా మారింది. తమ అమ్మగారి ఆశీర్వాదం తీసుకొని ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నాను అంటూ కూడా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వెనుక ఖచ్చితంగా టీవీకే పార్టీ నుంచి తిరుచి ఈస్ట్ లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అనే ఒక క్లారిటీ ఇచ్చారనే విధంగా అయితే లారెన్స్ అభిమానులు కావచ్చు, టీవీకే పార్టీ నుంచి కూడా కొంతమంది కార్యకర్తలు కూడా అయితే అందరూ కూడా ఎదురు చూస్తున్నారని చెప్పాలి. మరోవైపు ఇప్పటికే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా టీవీకే పార్టీ అధినేత అయితే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విజయ్ కూడా తిరుచి ఈస్ట్ పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎందుకంటే ఈ గత ఎన్నికల్లో తిరుచిలో ఆయనకు భారీ మెజారిటీతో అక్కడ ఉన్నటువంటి టీవీకే పార్టీ అభిమానులు కావచ్చు, విజయ్ అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా భారీ విజయాన్ని అయితే ఆయనకు కూడబెట్టిన పరిస్థితి నెలకొంది. విజయం అయిన మరోవైపు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న దానిపై కూడా ఒక ఆసక్తిగా నెలకొంది. ఈ నేపథ్యంలోనే టీవీకే పార్టీ నుంచి లారెన్స్ పోటీ చేస్తారా, లేకపోతే వేరే నిర్ణయం ఏమన్నా లారెన్స్ తీసుకుంటారా అన్న దానిపైన కూడా ఒక అంటే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి.